పోలవరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడంతో పాటు పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, స్థానికంగా ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యాటక ప్రాజెక్టులు తీసుకువస్తామని సీఎం స్పష్టం చేశారు. అధికారులు ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్, టూరిజం శాఖ అధికారులతో పాటు ఏజెన్సీలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. నదీ తీరం వెంట టూరిజం ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టు వద్ద కేబుల్ బ్రిడ్జి డిజైన్, స్పిల్వే బ్యూటిఫికేషన్ సహా మాస్టర్ ప్లాన్పై చర్చించారు. టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధిలో అనుభవం ఉన్న నిఫాన్ కోయి సంస్థ ప్రతినిధులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలో నదికి ఇరువైపులా పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటుపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు ఎగువన భద్రాచలం సమీపం వరకు ఏపీ భూభాగంలో టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమృద్ధిగా నీటి వనరులు, పచ్చని కొండలు, అటవీ ప్రాంతాలతో మంచి పర్యాటక ప్రాంతంగా పోలవరం మారుతుందని సీఎం అన్నారు. ఎకో టూరిజం, రాక్ క్లైంబింగ్, వెల్నెస్ సెంటర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి వాటికి అనుకూలంగా మార్చాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా పర్యాటక రంగంలోనూ పోలవరాన్ని ప్రత్యేకంగా నిలిపేలా చేయాలన్నారు. ఇంజనీరింగ్ టూరిజం, రివర్ ఫ్రంట్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం డెవలప్మెంట్కు ఈ ప్రాంతం అత్యంత అనుకూలమన్న ఏజెన్సీ వాటర్ స్పోర్ట్స్కు అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని వివరించింది. స్పిల్వే దిగువన నది మధ్యలో 500 ఎకరాల ఐలాండ్ స్థలాన్ని అభివృద్ధి చేసే విషయంలో పలు డిజైన్లు ప్రతిపాదనలు అందించారు. అలాగే మధ్యలో ఉండే వాటర్ బాడీలు, కొండలను పర్యాటక ప్రాంతాలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలను సంస్థ ప్రతినిధులు వివరించారు. స్పిల్వే దిగువన కేబుల్ బ్రిడ్జి డిజైన్లపైన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐలాండ్గా ఉన్న ప్రాంతంతో పాటు చుట్టుపక్కల మొత్తం 1500 ఎకరాల్లో తీసుకురాదగిన ప్రాజెక్టులపై నిఫాన్ కోయి సంస్థ ప్రజెంటేషన్లో పలు ప్రతిపాదనలు చేసింది. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణ వార్త విచారం కలిగించిందన్నారు. పద్మనాభం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము అని చంద్రబాబు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో తన సంతాపాన్ని వెలువరించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణ వార్త విచారం కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు. పద్మనాభం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని చంద్రబాబు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో తన సంతాపాన్ని వెలువరించారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో తన సంతాపాన్ని తెలిపారు. ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. 1978లో తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజాక్షేత్రంలో ఉన్న ఆయన 4 సార్లు శాసనసభకు, ఒకసారి కాకినాడ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారని అన్నారు. ముద్రగడ పద్మనాభం సతీమణికి, కుమారులకు, కుమార్తెలకు, ఇతర కుటుంబ సభ్యులకు, వారి మద్దతుదారులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం ఇప్పటి వరకు అమలు చేయని సరికొత్త పరిపాలనా విధానానికి నాంది పలికిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఆర్థిక నివేదికలు వార్షిక ప్రాతిపదికన మాత్రమే రూపొందించే ఆనవాయితీ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతి నెల నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించే వినూత్న విధానాన్ని ప్రారంభించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, ఫలితాల ఆధారంగా తీర్చిదిద్దేందుకు ఈ నివేదిక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నెలవారీ ఆర్థిక నివేదిక ద్వారా రాష్ట్రంలోని అన్ని శాఖల పనితీరు, ఆదాయ వ్యయాలు, అభివృద్ధి సూచికలు, సంక్షేమ కార్యక్రమాల అమలు, లక్ష్యాల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవల ప్రభావం వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించే అవకాశం లభిస్తుందని వివరించారు. ఇది కేవలం ఒక నివేదిక మాత్రమే కాకుండా ప్రభుత్వ పరిపాలనకు దిశానిర్దేశం చేసే ప్రామాణిక పత్రంగా నిలుస్తుందని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సమస్యలను వేగంగా పరిష్కరించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత చురుకుగా మార్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఇందుకోసం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వద్ద అందుబాటులో ఉన్న ప్రత్యక్ష సమాచారాన్ని, కృత్రిమ మేధస్సు సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి డేటా ఆధారిత పరిపాలన అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు, మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ప్రజల సమస్యలను రియల్ టైంలో గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా ప్రతి శాఖ పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు వెల్లడించారు. ప్రతి నెల నెలవారీ ఆర్థిక నివేదిక ఆధారంగా శాఖల పురోగతిని సమీక్షించి తదుపరి నెల లక్ష్యాలను నిర్ణయిస్తూ పరిపాలన ఫలితాల దిశగా నడిపించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఈ విధానాల ద్వారా నిరుద్యోగ సమస్యను గణనీయంగా తగ్గించడం, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయటం, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయటం, ప్రజల ఆదాయాలను పెంచడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారి సూచనలతో పూర్తిగా వారి పర్యవేక్షణలో మంత్లీ ఎకనామికల్ రిపోర్ట్, నెలవారీ ఆర్థిక నివేదిక తయారు చేయాలని, దాంట్లో అన్ని శాఖల పనితీరు, అన్ని శాఖల ద్వారా వచ్చే ఆదాయ వ్యయాలు అన్నీ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ రిపోర్ట్ని తయారు చేసే విధానానికి ఈరోజు ఈ ప్రభుత్వం అంకురార్పణ చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆర్టీజీఎస్లో అందుబాటులో ఉన్న రియల్ టైం సమాచారం వినియోగించుకొని, అదేవిధంగా ఏఐ టూల్స్ను కూడా వాడుకొని డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైం రిజల్ట్స్, రియల్ టైం ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా, ప్రజలకి మేలు చేకూరే విధంగా మరి పరిపాలన చేయాలని చెప్పేసి అధికారులకి, మంత్రులకి సూచనలు చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంద్రకీలాద్రిపై నేటి నుండి ఆషాఢ సారె సమర్పణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 12వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం కనకదుర్గ నగర్లో రిజిస్ట్రేషన్, క్లాక్ రూమ్ వంటి వసతులు కల్పించడంతో పాటు దర్శన మార్గాన్ని క్రమబద్ధీకరించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై ఆలయ అధికారులు మరియు పోలీస్ విభాగం సమన్వయంతో పనిచేస్తున్నారు. నేడు వేద పండితులు, ఆలయ అర్చకులు అమ్మవారికి మొదటిసారి సమర్పిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నేటి నుంచి ఆషాఢ మాసం సాల సమర్పణ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 7:30 ఆలయ అర్చక బృందం అమ్మవారికి మొదటి సాలను సమర్పిస్తున్నారు. ఆగస్టు 12 వరకు నెల రోజుల పాటు కొనసాగనున్న ఆషాఢ సాల సమర్పణ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కనకదుర్గా నగర్లోనే క్లోక్ రూమ్, పాదరక్షల స్టాండ్, మొబైల్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. భక్తులు ముందుగా కనకదుర్గా నగర్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్కడి నుండి క్యూ లైన్ ద్వారా మహామండపం 7వ అంతస్తుకు చేరుకోవాలి. దర్శనానంతరం 6వ అంతస్తులో సాలను సమర్పించి ఆశీర్వచనం అందుకోవచ్చని, ఆ తర్వాత 2వ అంతస్తులో అన్నప్రసాదాన్ని స్వీకరించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈవో సీనా నాయక్ తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణ, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణపై ఆలయ అధికారులు మరియు నగర పోలీసు ఉన్నతాధికారులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుండి ఆశీర్వచనం వరకు భక్తుల కదలికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఉత్సవాలు విజయవంతంగా జరిగేలా చూడాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని అధికారులు హామీ ఇచ్చారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత ముద్రగడ సుదీర్ఘ కాలం పాటు వివిధ పార్టీల్లో పనిచేశారు. ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం 6 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సమస్యలతో గత నెల 16న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చేరారు. అప్పటి నుంచి అక్కడ ముద్రగడకి చికిత్స జరుగుతోంది. అయితే నిన్న సాయంత్రం పరిస్థితి విషమించడంతో ముద్రగడ పద్మనాభరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ముద్రగడ పద్మనాభం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 22 జనవరి 1953న జన్మించారు. ఆయన తండ్రి వీరరాఘవరావు 1962, 1967 ఎన్నికల్లో పత్తిపాడు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో తండ్రి మరణంతో ముద్రగడ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతా పార్టీ తరపున పత్తిపాడు నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1982లో తెలుగుదేశంలో చేరి 1983, 85 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.
ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం పార్టీతో విభేదించిన ముద్రగడ పద్మనాభం 1988లో మంత్రి పదవికి టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ప్రజారక్షణ సమితి, తెలుగునాడు పేర్లతో పార్టీలు స్థాపించిన ఆయన 89లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పత్తిపాడు నుంచి 4వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఓటమి చవిచూశారు. 1999లో కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొంది పార్లమెంటుకు వెళ్లారు. 2004లో తెలుగుదేశం తరపున కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో హస్తం పార్టీలో చేరి ఆ ఏడాది పిఠాపురం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. కాపు రిజర్వేషన్ల డిమాండ్తో 2016 జనవరిలో తునిలో ముద్రగడ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభ హింసాత్మకంగా మారింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం సహా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత తన నివాసంలో రిజర్వేషన్ల కోసం ఆయన దీక్షలు చేశారు. చాలా కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎన్నికల ప్రచార సమయంలో పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేశారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో తాను చేసిన సవాలుకు కట్టుబడి తన పేరు మార్చుకుంటున్నట్లు ముద్రగడ ప్రకటించారు. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా భవిష్యత్తు అవసరాలు, పోర్టుల విస్తరణను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల అభివృద్ధికి ఫేజ్ 2లో భాగంగా భూసేకరణకు ఆమోదం తెలిపినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టుల 2వ దశ విస్తరణకు మొత్తంగా 6,248.54 ఎకరాల భూసేకరణకు దాదాపు 1,638.52 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా భవిష్యత్తు అవసరాలు, పోర్టుల విస్తరణను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల అభివృద్ధికి ఫేజ్ 2లో భాగంగా భూసేకరణకు ఆమోదం తెలిపినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టు ఫేజ్ 2 అభివృద్ధిలో భాగంగా 1,420.7 ఎకరాల భూసేకరణకు దాదాపు 347 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. మూలాపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ఫేజ్ 2 అభివృద్ధిలో భాగంగా 1,903.39 ఎకరాల భూసేకరణకు దాదాపు 440.52 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు ఇచ్చామన్నారు. ఉప్పు భూములతో కలిపి దాదాపుగా ఈ 1,903 ఎకరాల భూముల్లో భూసేకరణ చేయనున్నామని చెప్పారు. అలాగే R&R కూడా ఇందులోనే చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. రాయపట్నం గ్రీన్ఫీల్డ్ ఫోర్ట్ ఫేజ్ 2 అభివృద్ధిలో భాగంగా 2,924.45 ఎకరాల భూసేకరణకు దాదాపు 851 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు ఇచ్చామన్నారు. తిరుపతి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్కుకు 63.01 ఎకరాల కేటాయింపులు చేశారన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చిన్న ఈటియవాకం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటుకు 63.01 ఎకరాలు కేటాయించినట్లు వెల్లడించారు. నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ సంస్థ ప్రతిపాదనల మేరకు ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా భూమి కేటాయింపులు చేయనున్నట్లు మంత్రి తెలియజేశారు. నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ సంస్థ స్థానికంగా దాదాపు 225 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన క్రమంలో దాదాపు 63 ఎకరాల భూమిని సదరు సంస్థకు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు ద్వారా స్థానికంగా 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి పదార్థాల పరిశోధన సంస్థ CSMRS బృందం మంగళవారం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు మరో 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల్లో భాగంగా 2 రకాల మట్టి, ఇసుక నాణ్యతని నిపుణులు పరీక్షించారు. అవి నాణ్యతగా ఉన్నాయని తేలింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి పదార్థాల పరిశోధన సంస్థ బృందం మంగళవారం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు మరో 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ బృందంలో CSMRSలోని మట్టి, వివిధ పదార్థాల పరీక్షల నిపుణులు హరీంద్ర ప్రకాష్, అవినాష్ ఆనంద్ శ్రీవాస్తవ, గౌరవ్ పాండ్య, విజయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. వీరు ఎర్త్ కమ్ ర్యాంక్ ఫీల్ డ్యాంలో మట్టి, ఇసుకల నాణ్యతను పరీక్షించారు. ECRFలో బంకమట్టి, కొద్దిగా ఇసుక కలిసినట్లుగా ఉండే మట్టిని వినియోగిస్తున్నారు. ఒక్కో దొంత వరకు ఒక్కో మట్టిని నిపుణుల సూచనల మేరకు వినియోగిస్తున్నారు. ప్రతి దొంతరకు వినియోగించే మట్టి, ఇసుక, రాళ్ల నాణ్యతను పరీక్షించాల్సిందిగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ CSMRS నిపుణుల్ని కోరింది. వారు ప్రతి నెల పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో భాగంగా 2 రకాల మట్టి, ఇసుక నాణ్యతను నిపుణులు పరీక్షించారు.
ఈ పరీక్షల్లో అవి నాణ్యతగా ఉన్నాయని తేలింది. నేడు రేపు ఇదే తరహా పరీక్షలను ఈ బృందం నిర్వహించనుంది. సిఎస్ఎంఆర్ఎస్ బృందం వెంట జలవనరుల శాఖ ఈఈ శ్రీనివాస్, డిఈ నిర్మల, ఎంఐఐఎల్ పోలవరం ప్రాజెక్టు జీఎంఏ గంగాధర్, డీజీఎంలు మురళీ పమ్మి, గట్టిపాటి శంకరయ్య, వ్యాప్కోస్కు అధికారులు తదితరులు ఉన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR 2026 ప్రక్రియపై నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 2,77,822 మంది ఓటర్లలో 2,59,724 మంది వివరాలను డిజిటలైజ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. వీరిలో 2002 ఓటరు జాబితాలో వారికి లేదా వారి కుటుంబ సభ్యులకు ఓటు ఉన్న 1,99,564 మంది ఓటర్లను మ్యాపింగ్ చేయగా 2002 ఓటర్ జాబితాలో ఓటు లేకపోయినా 60,160 మంది ఓటర్ల వివరాలను నో మ్యాపింగ్ కింద డిజిటలైజ్ చేసినట్లు వివరించారు. అలాగే 14,833 మంది ఓటర్లు అన్కలెక్టబుల్ విభాగంలో ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఈఆర్ఓలు కె ప్రభుదాస్, వి దివ్య, కె లక్ష్మి, ఎస్డిటి ఎస్ సురేష్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని క్రమశిక్షణగా ముందస్తు ప్రణాళికతో చదివితే ఆశించిన విజయాలు సాధించవచ్చని కృష్ణా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. పునశ్చరణ వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని, తాను విద్యార్థిగా ఉన్న సమయంలో ఒక అధ్యాయాన్ని 2-3 సార్లు చదివిన తర్వాతే తదుపరి అధ్యాయానికి వెళ్లేవాడినని తెలిపారు. వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదువు ప్రారంభించాలన్నారు. మచిలీపట్నంలోని చిలకలపూడి పాండురంగ ఉన్నత పాఠశాల, రుస్తుంబాద నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, పెడన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ నిన్న సందర్శించారు. విద్యా బోధన, ఉత్తీర్ణత శాతం, మౌలిక సదుపాయాలు, పాఠశాలల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడుతూ వారి దినచర్య, రోజువారీ చదువుకు కేటాయిస్తున్న సమయం, చదివిన పాఠాల పునశ్చరణ తదితరాల గురించి ఆరా తీశారు. పునశ్చరణ వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని, తాను విద్యార్థిగా ఉన్న సమయంలో ఒక అధ్యాయాన్ని 2-3 సార్లు చదివిన తర్వాతే తదుపరి అధ్యాయానికి వెళ్లేవాడినని తెలిపారు. వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదువు ప్రారంభించాలన్నారు. అదనపు తరగతులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. యోగా సాధన వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాలు మెరుగుపడటంతో పాటు చదువులో ఏకాగ్రత పెరుగుతుందన్నారు. ప్రాణాయామం వంటివి అభ్యసించాలని సూచించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం చిలకలపూడి, పెడనలో నిర్మాణ దశలో ఉన్న ప్రత్యేక శిక్షణా కేంద్రాల పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యతపై అధికారులను ప్రశ్నించి పలు సూచనలు చేశారు. తర్వాత ఒక 4 నెలలు 5 నెలల తర్వాత అదే ఓపెన్ చేశారనుకోండి, మళ్ళీ మీకు స్టార్టింగ్ నుంచి చదివినట్టే ఉంటుంది. సో ఎప్పుడూ చదివింది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రివైజ్ అయితే 1 or 2 times సెట్ అయిపోతుంది మైండ్లో. అది డోంట్ మిస్ దట్. యాక్చువల్లీ ఇప్పుడు ఈవెన్ ఐఏఎస్లో కూడాను నేను ఎలా చేసానంటే ఒక చాప్టర్ తీసుకుంటే ఆ చాప్టర్ని 2-3 times బ్యాక్ టు బ్యాక్ చదివాను. ఇట్స్ నాట్ లైక్ 1 chapter పూర్తి చదివేసి సెకండ్ చాప్టర్ వెళ్ళామని కాదు. నేను ఫస్ట్ చాప్టర్ చదివేది, ఫస్ట్ చాప్టర్ 2-3 times చదివేది, తర్వాత సెకండ్ చాప్టర్ వెళ్ళేది. అలా చేసామండి. ఎందుకంటే అప్పుడు ఇంకా మైండ్లో బాగా రీటైన్ అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి ప్రమాదభరితంగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. మారుమూల గ్రామాల్లోనూ రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే తమ ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్లు మరియు శ్మశాన వాటికల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజావేదిక కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ నిధులతో చేపట్టనున్న 19 అభివృద్ధి పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యే రాముకి వివరించారు. పనుల నాణ్యత, వేగంపై ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ జిల్లా పరిషత్ నిధులు 2.47 కోట్లతో నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్లు మరియు శ్మశాన వాటికల అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి తమ ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 25 నెలల్లో మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన రోడ్ల సౌకర్యం కల్పించామని చెప్పారు. ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ అందించడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. గుడివాడ పట్టణంలోని మెయిన్ రోడ్డుతో పాటు నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో ప్రధాన రహదారుల రూపురేఖలే మార్చేలా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.
సమావేశంలో పంచాయతీరాజ్ డిఈ రవి, ఏఈలు నాగేశ్వరరావు, సూరిబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, నందివాడ మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసరావు, పార్టీ నాయకులు పోలాసి ఉమా, ఈడే మోహన్, సాల్మన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల కన్నీళ్లతో రాజకీయాలు మానుకోవాలని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 72 గంటల్లో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందించామని వివరించారు. విశాఖపట్నంలో ఎమ్మెల్యే రామకృష్ణబాబుతో పాటు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు పట్టాభిరామ్తో కలిసి పల్లా శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. బోటు ప్రమాద విషయంలో రాజకీయం చేశారని వైసీపీ నాయకులపై పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. పడవ ప్రమాదంపై వైసీపీ నేతకు సమాచారం తెలిసినా ప్రభుత్వానికి చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమయం వచ్చినప్పుడు వైఎస్ జగన్కు మత్స్యకారులే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. మత్స్యకారులను వైఎస్ జగన్ ట్రాప్ చేస్తున్నారని, ఈ విషయాన్ని గమనించాలంటూ వారికి విజ్ఞప్తి చేశారు. బాధిత మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రమాదం నుంచి బయటపడిన చిన్నాకు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చనిపోయిన మత్స్యకారులకు 5 లక్షల పరిహారం ఇవ్వని జగన్ ప్రస్తుతం 1 కోటి రూపాయలు ఇస్తామంటూ మాయమాటలు చెబుతున్నారని అన్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో 50% సబ్సిడీతో మత్స్యకారులకు 1 వల అయినా ఇచ్చారా అని ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సుమారు 116 మందికి గాను 63 మందికి కాంపన్సేషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశాలతో ఇచ్చారు. సుమారు 3,15,00,000 రూపాయలు చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం తరఫున 5 లక్షలు చొప్పున ఇచ్చాం. తర్వాత అమౌంట్ ఇంకా ఇన్సూరెన్స్ అమౌంట్ వెళ్ళింది. ఇది కాకుండా వాళ్ళు పెట్టినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో సుమారు 50-60 కోట్ల బకాయిలు అన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ చేయడం జరిగింది. ఇవన్నీ వీటికి సమాధానం చెప్పకుండా లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ప్రభుత్వం స్పందించలేదు, సకాలంలో స్పందించలేదని ఇలాంటి మాటలు చెప్పేసి న్యాయము, ధర్మము, మానవత్వం కోసం మాట్లాడుతున్నారు. మరీ విడ్డూరంగా న్యాయం కోసం, ధర్మం కోసం, మానవత్వం కోసం మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ. ఇవన్నీ వింటే ప్రజలు నవ్విపోతున్నారు. ఇంకోటి, అక్కడ ఈయన అనౌన్స్ చేస్తారేమో అనుకున్నారు. మేము చాలామందితో ఫిషర్మెన్తో మాట్లాడాం, అమ్మ మేము ఇచ్చాం కదా మళ్ళీ మీరు వెళ్తున్నారు అక్కడికంటే వాళ్ళు ఏమన్నారంటే, బాబు ఏదో ఇస్తారు కదా బాబు, ఏదో అనౌన్స్ చేస్తాడు ఆయన, ఆ అనౌన్స్ చేస్తే వచ్చిన వాళ్ళకి ఎంతో కొంత ఇస్తారు కదా. ఎంత ఆశ్చర్యం అంటే 45 నిమిషాలు మాట్లాడి 1 పైసా కూడా అనౌన్స్ చేయకుండా వెళ్ళారు. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం అక్కడ మన పోర్టులో జరిగితే మేము డబ్బులు ఇచ్చాం. మేము మాజీ శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా కలెక్ట్ చేసుకుని మా అందరూ కూడా మా లీడర్షిప్ అంతా కలిసి మా అధినాయకత్వం చెప్పిన వెంటనే మేము డబ్బులు అక్కడ మీటింగ్ పెట్టి డబ్బులు ఇచ్చాం. ఆ బోర్డు కాగినటువంటి యజమానులకి నష్టం, అరే మేము ఆదుకుంటాం, మీకు సమాచారం ఉంది, సమాచారం ఉన్నా రెస్పాండ్ కాలేదని. అసలు ఆ సమాచారం అనే మాట చెప్పారు కనుక మీ దగ్గర ఉన్న వాళ్ళే ఇదే రాజకీయం చేశారు. మిమ్మల్ని నమ్మి మీకు ఇన్ఫర్మేషన్ మీకు వస్తే మీరు దాన్ని రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణంలో 80% పనులు 300 కోట్లతో చేపట్టి 20% పనులను 206 కోట్లకు కేఎంవి సంస్థకు అప్పగించడం వెనుక పెద్ద కుట్ర జరిగిందని, భారీ అవినీతి జరిగిందని స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపణలు చేశారని, అందులో తన పాత్ర ఉందంటూ ఆరోపించారని, దీనిపై సిబిఐ విచారణ చేయించాలి అంటూ వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కేఎంవి సంస్థ తనకు సన్నిహిత వ్యక్తిదని, గత ఎన్నికల్లో ఆర్థికంగా సాయం చేసినట్లు కూడా వెంకట్రావు ఆరోపించినట్లు లేఖలో పేర్కొన్నారు. ఆయా ఆరోపణలపై దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐతో సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. అవినీతి జరిగిందని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తన ప్రమేయం ఉందని నిర్ధారణ అయితే తనపై కూడా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.
దేశవ్యాప్తంగా సాగుతున్న ఎస్ఐఆర్ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించడం పట్ల మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి హర్షం వ్యక్తం చేసింది. 10 రోజుల వ్యవధి సరిపోదని మరో నెల రోజుల పాటు వ్యవధిని పొడిగించాలని ఎన్నికల కమిషన్ను కోరింది. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ మాట్లాడారు. జూన్ 15న ప్రారంభమైన ఈ ప్రక్రియలో సాధారణ ప్రజలు, ముఖ్యంగా చదువుకొని వారు, మైనార్టీలు నష్టపోకూడదనే ఉద్దేశంతో తాము ముందుగానే ఈ గడువును పెంచాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. తమ విజ్ఞప్తిని అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయని, తద్వారా ప్రభుత్వం స్పందించి గడువును మరో 10 రోజులు పొడిగించడం శుభపరిణామమని పేర్కొన్నారు. అయితే ఏ ఒక్క అర్హుడైన ఓటరు ఓటు హక్కు కోల్పోకూడదన్నదే తమ ఆశయమని, అందువల్ల ఈ గడువును కనీసం 1 నెల రోజుల పాటు పొడిగించాలని మరొకసారి ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ఈ నెల 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలవుతుందని, ఆ తర్వాత వచ్చే లీగల్ సమస్యలు, తప్పుల సవరణలు, అభ్యంతరాల పరిష్కారం కోసం తాము ఒక ప్రత్యేక లీగల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఫారూక్ షుబ్లీ ప్రకటించారు. హైకోర్టు న్యాయవాది అబ్దుల్ సలీం అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 మంది సీనియర్ న్యాయవాదులతో కూడిన ఈ కమిటీ బాధితులకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుందని వివరించారు. ఓట్ల నమోదులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తమను సంప్రదించవచ్చని, ఇది కేవలం ముస్లింలకే కాకుండా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ అనేది, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది 24th జూలైకి అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ పబ్లికేషన్ వచ్చేసి 31st జూలైన డ్రాఫ్ట్ పబ్లికేషన్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత జరిగేటటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో, అబ్జెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఏదైతే లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయో, ఈ లీగల్ కాంప్లికేషన్స్కి ఏ రకంగా అడ్రస్ చేయాలి అని చెప్పేసి ఒక సామాన్య ప్రజల్లో సైతం కూడాను ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. కాబట్టి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి లాస్ట్ 1 మంత్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 65 నియోజకవర్గాల్లో ప్రత్యేక అంటే డెస్క్లు అనేది ఏర్పాటు చేసి 65 నియోజకవర్గాల్లో కేవలం మైనార్టీ వర్గానికే కాకుండా, ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది అందరికీ, కానీ మైనార్టీ ముస్లిమ్స్ అయితే కొంచెం ప్యానిక్ అవుతున్నారు కాబట్టి దానికి ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. కాబట్టి అన్ని చోట్ల కూడాను 65 నియోజకవర్గాల్లో ఈ యొక్క స్పెషల్ డెస్క్లు అనేది ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం మాజీ సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో కేవలం నమోదు మాత్రమే కాకుండా డ్రాఫ్ట్ లిస్టుల్లో పేర్లు సరిగ్గా వచ్చాయా లేదా అని చూసుకోవడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో తప్పులు దొరలకుండా ఉండేందుకు తమ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 65 నియోజకవర్గాల్లో ప్రత్యేక డెస్కులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. భవిష్యత్తులో ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు జరిగినా అర్హులైన వారి ఓట్లను కాపాడేందుకు న్యాయపరంగా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బిగినింగ్లో కొద్దిగా బిఎల్ఓస్ రాకపోవడంతో ఎంఎస్పిహెచ్ అధ్యక్షులు గారు షిబ్లీ గారు, ఆయన బృందము చీఫ్ ఎలక్షన్ పోయి ఆయన కలవడం, కొంచెము ఈ కాలం పొడిగిస్తే బాగుంటుందని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా మిగతా పార్టీలు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఒక 10 రోజులు పెంచడం జరిగింది. నా దృష్టిలో షిబ్లీ గారు ఏదైతే చెప్తున్నారో 1 నెల పెంచితే బాగుంటుంది. ఎందుకంటే ఏ ఒక్క ఓటు తప్పినా నిజమైన ఓటరు అతనికి అన్యాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి సమయం ముఖ్యం కాదు, ఓటు హక్కును కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ సమావేశంలో సమితి ముఖ్య సలహాదారు నాజర్ బాషా, ప్రధాన కార్యదర్శి మౌలానా హుసేన్ అహ్మద్, జాతీయ ఉలేమా కౌన్సిల్ అధ్యక్షులు ముఫ్తీ ఫరూక్ ఖాసిమీ, జమాతి హస్లే హదీస్ విజయవాడ అధ్యక్షులు మౌలానా నజీర్ ఉమ్రీ, ఖాజీ హఫీజ్ అబ్దుల్ నమద్, హఫీజ్ మహమ్మద్ రఫీ, న్యాయవాది కరీముల్లా షరీఫ్, పలువురు మైనారిటీ మత పెద్దలు, వివిధ జమాతుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గన్నవరంలోని బాలుర జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిన్న సాయంత్రం క్రికెట్ ఆటలో 2 యువకుల మధ్య బెట్టింగ్ విషయమై జరిగిన గొడవ ఒకరినొకరు దాడి చేసుకునే వరకు వెళ్ళింది. పరస్పరం క్రికెట్ బ్యాట్లతో దాడికి దిగటంతో కేసరపల్లి శివారు వియన్నపురం కాలనీకి చెందిన వెంకట రామచంద్కి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అతన్ని విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రికెట్ ఆటలో 2 యువకుల మధ్య బెట్టింగ్ విషయమై గొడవ జరిగిన సంఘటన గన్నవరంలో నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. స్థానిక బాలుర జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఇటీవల ఇంటర్ పూర్తి చేసుకున్న యువకులు రోజులాగే క్రికెట్ ఆడుతున్నారు. ఆ సమయంలో ఇరు జట్లకు బాధ్యులుగా వ్యవహరిస్తున్న ఈడే వెంకట రామచంద్, చిమటా చందుల మధ్య ₹400 బెట్టింగ్ నగదుపై వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో పరస్పరం క్రికెట్ బ్యాట్లతో దాడికి దిగారు.
కేసరపల్లి శివారు విఎన్ఆర్ పురం కాలనీకి చెందిన వెంకట్రామచంద్కు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అప్రమత్తమైన తోటి యువకులు తొలుత గన్నవరం, అనంతరం విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దాడికి పాల్పడిన యువకులను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.